అందరికి ఎంతో ఇష్టం మదిదో సాసుండునండి ఎంతో రుచిగా ఇదే నేను తయారు చేసిన అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్. సాసుంటే చాలు మాకు ఇంకేమి వద్దు. యాక్షన్ కామెంట్ ఇదిగో ఈ అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ తీసుకో. ఎంతో ఆనందాన్ని నింపును నాకిది చాలు. సాస్ని ఆహా సూపర్. ఇక నా ఒళ్ళంతా పవర్. యాక్షన్ ఇంకా నా వల్ల కాదు. నువ్వు అతర కొట్టేసావు యాక్షన్ కామెంట్. ఇదంతా అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ మహిమ. 早く準備なさい。俺もソースの剣の焼きそば食べたいでござんす。ちゃっちゃと朝ごはん食べるでござんす。幼稚園のバス来ちゃうでござんす。ట్యాక్స్ రేటు ఇంకా పెరుగుతుందంట. ఎంత పెరుగుతుందో ఏమిటో వీళ్ళకే తెలియాలి. నాన్నగారు ఈ రోజు మనం డాబా ఆహారానికి వెళ్ళి తినేసొద్దామా? చెప్పండి నాన్నగారు. ఎలా? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీకు బదులుగా పనిచేయడానికి అక్కడ చాలా మంది ఉంటారు, కానీ నన్ను అలాంటి చోటికి తీసుకువెళ్ళడానికి మీరు మాత్రమే ఉన్నారు. అందులోనూ ఇలాంటి సమయంలో ఆఫీస్ లో కూర్చోవాలని ఎవ్వరూ అనుకోరు. మీరు రావాలి. నాకు రావాలనే ఉంది. పైగా మీరు ఆహారమే కదా. నువ్వు నన్నేమి పొగడం లేదు. షిన్చాన్ చెప్తున్నాను కదా, నాన్నగారిని ఇబ్బంది పెట్టకు. పోనీ మీరైనా తీసుకువెళ్ళండి అమ్మా. ఈ రోజు హిమవరికి ఇంజెక్షన్ చేయించడానికి తీసుకువెళ్ళాలి. మరోసారి తప్పకుండా వెళ్దాంలే. సరే ఇక నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు నాకు అడ్డుగా వస్తే నువ్వు వదిలిపెట్టిన మసావ్. నువ్వు ఒక తినలేని రేస్ బాల్వి, ఇదేమో పగిలిపోయిన ఎగ్గు. ఇవి రెండు కలిపితే ఉంటుంది. ఏ కసమా, నువ్వు కూడా నాతో ఆడుకోవడానికి వస్తావా? నేను ఇప్పుడు ఏ ఆటకి రాను. హే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం. ఇదిగో ఇది డాబా ఆహారం మేళ పత్రం తెలుసా? మిస్టర్ సాస్కెన్ గారి అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్. నేను ఇచ్చాను, నువ్వు అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, కానీ సాస్కెన్ గారి దగ్గర పెద్ద క్యూ ఉండడంతో అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ తినలేకపోయాను. దాంతో పరిగెత్తిని వచ్చేసాను. ఆహా, అక్కడ పదార్థాలు ఎంత బాగుంటాయో. అక్కడున్న పదార్థాలు తినాలి. కానీ అన్నిటికన్నా సాస్కెన్ గారి అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ చాలా బాగుంటుంది. అది తినడం వల్ల యాక్షన్ కామెంట్ కి ఎక్కువ శక్తి వచ్చింది. కసమా, నువ్వు పిల్లల ప్రోగ్రామ్ చూడవు కదా, ఇది నీకెలా తెలుసు? అదే ఏదో ఛానల్ మారుస్తుండగా కనబడితే చూసానంతే. అక్కడికి వెళ్ళి అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ నేను కూడా దాని గురించి మా అమ్మగారిని అడగాలనుకుంటున్నాను. మనమందరం వెళ్దాం. మనమందరం కలిసి వెళ్ళి సాస్కెన్ గారి అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ తినేసొద్దాం. ఏమంటారు? దానికి నేను రెడీ. కానీ చోటు ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది కదా. మరేం పర్వాలేదు, అక్కడికి తిన్నగా ఒక బస్సు పెడుతుంది. అయితే మనం ఎప్పుడు వెళ్ళాలి? ఇలాంటి వాటికి రేపు అనేది ఉండకూడదు. అందులో ఇవాళ శని ఆదివారాలు కాదు కాబట్టి సాస్కన్ గారి షాప్ లో రద్దీ ఉండదు. కానీ మా అమ్మగారిని అడిగితే వెళ్ళడానికి ఒప్పుకోరే. అందుకే వాళ్ళకి తెలియకుండా వెళ్దాం. మనం పిల్లలం కదా, పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళడం మనకి మంచిది కాదు. ఫ్రైడ్ నూడిల్స్ తినేసి మనం అందరూ సాయంత్రానికల్లా తిరిగి వచ్చేద్దాం, సరేనా? సరే, అలా అయితే మన ఒక రోజు ఆడుకునే ఆటలా ఉంటుంది. మరి నీ మాట ఏంటి కసామా? తను మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర చెప్పకుండా ఎక్కడికి రాడు. అదేం కాదు. పైగా నేను అక్కడ అల్టిమేట్ ఫ్రైడ్ నూడిల్స్ లో బ్రెడ్ రోస్ట్, పిజ్జా, పైగా సాస్ వేసుకుని మరి తింటాను. అవి ఎంత రుచిగా ఉంటాయో. ఇది మనందరికి ఒక పిక్నిక్ లా ఉంటుంది కదా. అప్పుడు ఇది మనకి గొప్ప సంతోషంగా ఉంటాం కసమా. దయచేసి ఎవరు సాస్ రెండోసారి వేసుకో. ఆలస్యం చేస్తే పళ్ళ మిగులుతాయి. అందుచేత దయచేసి